భక్తి భాస్కర ప్రేక్షక మహాశయులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. ధర్మ సందేహాలు కార్యక్రమంలో ఒక ముఖ్యమైనటువంటి ప్రశ్నకు ఇవాళ నేను మీకు సమాధానం చెప్పాలి అని అనుకుంటూ ఉన్నాను. అదేమిటంటే, స్త్రీలు ఎందుకు కాటుక పెట్టుకుంటారు, ఎందుకు సింధూరాన్ని ధరిస్తారు, ఎందుకు గాజులు వేసుకుంటారు, ఎందుకు కడియాలు వేసుకుంటారు, ఎందుకు ఆభరణాలు పెట్టుకుంటారు, ఇలా కొన్ని ప్రశ్నలు వేస్తూ ఉంటారు. వీటిలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రయోజనం ఉందండి. ఆభరణం అన్నటువంటిది వాళ్ళ యొక్క భౌతికమైన ఆకర్షణను పెంచేది మాత్రమే కాకుండా, ఒక బంగారు నగ శరీరం మీద ఉన్నప్పుడు వాళ్ళు స్నానం చేస్తూ ఉంటారు కదా రోజు, ఆ బంగారము యొక్క నగకు ఈ నీళ్ల యొక్క తాకిడి, నీళ్ల యొక్క స్పర్శ జరిగి ఈ శరీరం అంతా కూడా ఒక రకమైనటువంటి మెడికేషన్లోకి వస్తుంది. బంగారానికి ఆ లక్షణం ఉన్నది. బంగారానికే కాదు, తామ్రానికి కూడా ఆ లక్షణం ఉన్నది. తామ్రం అంటే ఏమిటి? రాగి. కొంతమంది రాగి కంకణాలు ధరిస్తూ ఉంటారు. రాగి కూడా బీపీ, ముఖ్యంగా మన రక్తపోటును కంట్రోల్ చేయగలిగినటువంటి లక్షణం రాగికి ఉంది. అందుకని రాగి కంకణాలు చాలామంది కాళ్ళకి వేసుకుంటుంటారు, చేతులకు వేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఇది అలంకారం కోసం, అంటే అట్రాక్షన్, ఆకర్షణ కోసం మాత్రమే కాకుండా ఇవన్నీ ఆరోగ్య సూత్రాలు. ఇలా రౌండ్గా ఉన్నటువంటిది ఒకటి వేసుకోవటం వల్ల ఏం జరుగుతున్నదన్నమాట, మనకి ఆ సైకిల్, ఇప్పుడు మనకి ఎలక్ట్రిసిటీలో ధనధ్రువం, రుణధ్రువం అని ఏదో చెబుతూ ఉంటారు కదా పారిభాషిక పదాలు. అలాగా ఈ మన లోపల ఉన్నటువంటి ఎనర్జీలో ఈ పాజిటివ్ ఎనర్జీని ఉత్పత్తి చేసేటువంటి అవకాశం ఒకటి ఉంటుంది. ఇక్కడ బొట్టు పెట్టుకుంటారు, దీన్ని పిట్యూటరీ గ్లాండ్ అంటారు. చిన్నపిల్లలకి ఏం చేస్తారంటే ఇంత పెద్ద బొట్టు పెడతారు, మరి నల్లగా ఇది పెద్ద బొట్టు పెడతారు. ఎందుకండి? దిష్టి తగలకుండా. అంటే మన కళ్ళు చాలా పవర్ఫుల్ కదండి. ఈ కంటి చూపు పడేసరికల్లా ఆ పిల్లవాడికి ఆ కళ్ళలోంచి వచ్చేటువంటి కిరణములు ఏవైతే ఉన్నావో వాటి ద్వారా వచ్చే మంచి చెడు ఏదైనా సరే అది బొట్టు ఆపేసేస్తుంది. కాబట్టి ప్రతివారు మాత్రం రోజు బొట్టు పెట్టుకుంటారు. ఇక్కడ సింధూరంలో బొట్టు పెడతారు. ఇది చాలా ముఖ్యమైనటువంటి స్థానం. ముఖ్యంగా నార్త్ ఇండియన్స్ ఇది ఇక్కడ దీన్ని పాపట బొట్టు అంటారు, దీనికి ప్రాధాన్యం ఇస్తారు నార్త్ ఇండియన్స్. మన దక్షిణ భారతదేశంలో వాళ్ళేమో ఇక్కడ బొట్టు పెడతారు. మూలాధార, స్వాదిష్టాన, మణిపూర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, ఈ రెండు కనుబొమ్మల మధ్య భాగం ఇక్కడికి వస్తాయి అన్నమాట. నర్వస్ సిస్టమ్ అంతా ఇక్కడికి వస్తుంది. నాడీ మండలంలోంచి ఇడ, పింగళ, సుషుమ్న, ఈ నాడీ మండలం నుంచి అన్ని ఇలా వస్తాయి అన్నమాట. నాడులన్నీ పైకి వెళ్తూ ఉంటాయి, తలలోపలికి వెళ్తాయి నాడులు. మనకి ఎట్లయితే వైర్లన్నీ వస్తుంటాయో మన శరీరంలో కూడా వైర్లు ఉన్నాయి. ఆ వైర్లని నాడులు అంటారు. ఈ నాడులన్నీ పైకి వెళ్తూ ఉంటాయి. ఇక పసుపు ఎందుకు? నిరంతరం వాళ్ళు స్త్రీలు ఈ నీళ్లలో వాళ్ళు పనులు చేసుకుంటూ ఉంటారు కదా. ఈ పసుపు అనేది ఇది యాంటీబయాటిక్. ఇప్పుడు మీకు ఈ మెడిసిన్స్ చేసే వాటిల్లో ప్రధానంలోనూ కూడా టర్మరిక్ వాడతారండి. ఇది పూర్వం కనుక్కున్నారు. పసుపులో ఇలా యాంటీబయాటిక్ లక్షణాలు ఉన్నాయి. అంటే పొద్దుగోకులు కాళ్ళకు పసుపు పూస్తూనే ఉంటారు వాళ్ళు. ఏ శుభకార్యాలు వచ్చినా సరే ముందు పిలిచేదని కాళ్ళకు పసుపు పూసి నుదుట బొట్టు పెడుతూ ఉంటారు కదా. ఇది ఆచారంగా మారిపోయింది. రిచువల్ అంటారు. ఆచారం అంటే రిచువల్. ఇలా ఆచారంగా రిచువల్గా మారిన దాన్ని మనం అనుసరించడం వల్ల దీనికి మతం అనే పేరు పెట్టారు. మతం, దేవుడు అంటే కాస్త భక్తితో చేస్తారు. కానీ ఇవన్నీ ఆరోగ్య సూత్రాలు, సైంటిఫిక్గా చేస్తారు. కంటికి ఇక్కడ అంజనం పెట్టడం వల్ల రెటీనా జాగ్రత్తగా ఉంటుంది, చల్లగా ఉంటుంది, కళ్ళు చల్లగా ఉంటాయి. కళ్ళు చల్లగా ఉంటే ఎక్కువ కాలం మనకి దృష్టి రక్షింపబడడానికి ఆరోగ్యంగా ఉంటుంది. ఇట్లా మన వాళ్ళు స్త్రీలకే కాదు పురుషులకు కూడా వాళ్ళకి కావలసినటువంటి లక్షణాలు కొన్ని ఉన్నాయి. ఇట్లా ఈ ఆరోగ్య సూత్రాలు ఇట్లా భస్మం పెట్టుకుంటారు. ఆవు పేడతో చేసినటువంటి భస్మాన్ని కనుక ధరిస్తే కరోనా రాదు, బ్యాక్టీరియా రాదు శరీరానికి. అలాగే వైష్ణవులు అయితే వాళ్ళు ఇట్లా తిరుమణి వాళ్ళు ధరిస్తారు. శైవులు కనుకైతే వాళ్ళు విభూతి పెట్టుకుంటారు. ఇవన్నీ ఆరోగ్య సూత్రాలండి. మీకు దేవుడు సరే, పరలోకం, వీటి మీద నమ్మకం లేని వాళ్ళు కూడా మీరు సుఖంగా జీవించాలని కోరుకుంటే ఈ రిచువల్స్ను వదిలిపెట్టకూడదు. ఆచారకాండను ఎట్లా తిరస్కరిస్తారు? స్త్రీలకే కాదు, ఇది పురుషులకు కూడా వర్తిస్తుంది. అయితే ఇక్కడ జరిగింది ఏమిటంటే, వీటి అర్థాలు అంతరార్థాలు తెలియవు కాబట్టి వాటిని ఎగతాళి చేయటం, పరిహసించటం. అర్థం తెలుసుకోండి, వాళ్ళు ఎందుకు పెట్టారో ఇట్లా, వాటిలో ఉన్నటువంటి అంతరార్థాలు ఏమిటి. ఈ పండగల్లో ఉగాది నాడు వేప పచ్చడి తినండి అంటే, వేప పచ్చడి ఎందుకు తింటామండి, మేము కళాఖండే తింటాం అంటారు. కళాఖండ్ తినండి వద్దంటల్లే, కానీ కళాఖండ్ డయాబెటీస్ ఉన్నవాళ్ళు తినకూడదు. వేప పచ్చడే తినాలి. చేదు కాకరకాయ తినండి, రోజు కాకరకాయ తినాలి. అర్థమైందా? ఇట్లా వాటి అంతరార్థం తెలుసుకోండి.
ఒకవేళ దీనికి మూఢాచారం గూఢాచారం తెలుసుకోండి, మూఢాచారం అయితే వదిలిపెట్టండి. అయ్యా చాలా సింపుల్గా చెప్తున్నా. ఒకవేళ అది మూఢాచారం అయిందనుకోండి, దాన్ని మీరు పాటించవలసినటువంటి అవసరం లేదు. కానీ అందులో ఏదన్నా అంతరార్థం ఉంటే, గూఢాచారం కనుక అయితే మీరు పాటించండి, ధర్మాన్ని పాటించండి. అందరికీ నమస్కారం.